అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో 23 అంశాలు చేర్చినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత కోసం ఇది యూనివర్సిటీలు తెస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. అంతకుముందు తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. మేనిఫెస్టోను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ప్రతి గడపకు మేనిఫెస్టోను తీసుకువెళ్లాలని శ్రీధర్ బాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వాటిని నిభాయించే ప్రయత్నం ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గాని బీజేపీ పార్టీ వారు చేయలేని తరుణంలో మరి చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా కసరత్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరులు సోదరిమణులతోనే కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో వారందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు మేనిఫెస్టోను రూపొందించడం, ఈ రోజు కూడా అదే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క వర్గాన్ని వారితోని సంప్రదింపులు చేసి 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా